ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల 17 కోట్ల నిధులతో చేపట్టిన పంబలేరు బ్రిడ్జ్ వంతెన నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయిన పంబలేరు బ్రిడ్జ్ ని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం సరైన అంచనాలు లేక 17 కోట్ల నిధులు ఖర్చు చేసిన బ్రిడ్జి నిరుపయోగంగా ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉంది. మరో 9 కోట్ల నిధులు అవసరం. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలో నిధులు మంజూరు చేసి బ్రిడ్జి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో సరైన ఎస్టిమేషన్ డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ కనుక 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాని వలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్ కట్లో కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తా ఉన్నాం. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పులు మళ్లీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకుని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.